హాయ్ అండి, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్. ఈరోజు బూందీ లడ్డు అనేది ఏ విధంగా రెడీ చేసుకోవాలో చెప్తున్నానండి. ఇందులో ఎటువంటి ఫుడ్ కలర్ యూజ్ చేయకుండా న్యాచురల్గా మనం ఇంట్లో ఏ విధంగా రెడీ చేసుకుంటామో ఆ విధంగానే రెడీ చేశాను. చాలా బాగుంటుందండి. ఇంట్లో రెడీ చేసుకొని అప్పుడు వేడివేడిగా తింటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేసే ముందు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి చేయండి. అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం 2 కప్పుల శనగపిండి తీసుకున్నానండి. కొంచెం తగ్గించి పంచదార తీసుకుంటున్నాను. అంటే 1 కప్పుకి 3/4 కప్పు పంచదార తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న శనగపిండిని జల్లించి తీసుకుంటే మనకి ఉండలు కట్టకుండా బాగా వస్తుంది పిండి కలిపేటప్పుడు. ఇలా 2 కప్పుల పిండిని మనం జల్లించేసుకోవాలి. ఇలా జల్లించిన తర్వాత ఇప్పుడు దీనిలో స్వీట్ చేసేటప్పుడు చిటికెడు సాల్ట్ వేస్తాం కదండి, చిటికెడు సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు దీనిలో కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. పిండిలో ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఒకేసారి నీళ్ళు పోసేయకుండా తక్కువ పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ పిండి మిశ్రమం అనేది మనకి దోశ పిండి కన్నా కొద్దిగా పలుచగా ఉండాలండి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా బూందీ అనేది వస్తుంది. చూసారు కదా, నేను కొద్ది నీళ్ళు పడతానే 1-2 స్పూన్ల వరకు వేస్తున్నాను. ఇందులో నేను ఎటువంటి వంట సోడా యూజ్ చేయలేదండి. మీకు అవసరమైతే వేసుకోండి. కానీ బూందీ బాగానే వస్తుందండి. వంట సోడా అది ఏం అవసరం లేదు, ఫుడ్ కలర్ కానీ. నేను బూందీ వేయడానికి ఇలాంటి జల్లెడ తీసుకున్నానండి. మీ దగ్గర ఏది ఉంటే అది గరిట అనేది తీసుకోండి, కన్నాలు ఉన్నది. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది బాగా మరగాలండి. అప్పుడే మనకు పోస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది బూందీ. ఇలా బాగా వేడెక్కిన తర్వాత బూందీ గరిట తీసుకొని దానిలో మనం రెడీ చేసుకున్న బూందీ మిశ్రమం వేసుకొని గరిటతో నెమ్మదిగా ఫ్రెష్ చేస్తూ ఉంటే మనకి బూందీ అనేది ఆయిల్లో పడుతుంది. చూసారు కదా, ఆయిల్ అయితే బాగా వేడెక్కాలండి. అప్పుడే మనం బూందీ వేసుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి. దీనికి బాగా ఫ్రై అవనవసరం లేదండి, కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. బూందీ లడ్డూకి క్రిస్పీగా ఫ్రై అవనవసరం లేదండి. కొద్దిగా ఫ్రై అయ్యి మనకి అక్కడ బుడగల్లో వస్తాయి కదండి నూనెలో, అవి తగ్గిపోయిన తర్వాత వెంటనే తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని మళ్ళీ ఆ జల్లెడతో వేసుకోవాలండి. ఇలా రెండోసారి వేసినప్పుడు బాగానే వస్తాయండి. 3-4 సార్లు వేసినప్పుడు మీకు ఎక్కడైనా పోస అతుక్కుపోయినట్టు అనిపిస్తే మీరు వేసే జల్లుడు ఉంటుంది కదండి, బూందీ జల్లుడ, ఒకసారి వాటర్తో కడుక్కొని తడి ఒత్తుకొని వేసుకుంటూ ఉంటే మీకు పోస అనేది ఆయిల్లో ముద్దలా రాకుండా ఉంటుందండి. అవసరమైతే ఈ టిప్పు మీకు వీలైనప్పుడు పాటించండి. బూందీ ఇలా ఫ్రై అయినప్పుడు తీసేసుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. మనకి క్రిస్పీనెస్ అవసరం లేదు బూందీ లడ్డూకి అనేది. బూందీ ఇదే విధంగా అన్నిటిని మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు కూడా దీంట్లోనే వేయించేస్తున్నాను. ఇలా కొద్దిగా వేయించిన తర్వాత జీడిపప్పును కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు వేరే కళాయిలో మనం తీసుకున్న షుగర్ని నేను 2 కప్పులు 3/4 కప్పులు చొప్పున తీసుకున్నానండి. 2 3/4 కప్పులు. దీనిలో 1 కప్పు నీళ్ళు పోసి మనం పాకం రెడీ చేసుకోవాలి. ఈ షుగర్ సిరప్కి 3/4 కప్పు వేసుకోవచ్చండి, 1/2 కప్పు మీ ఇష్టం. ఒక్కొక్కరు ఒక్కో విధంగా వేస్తూ ఉంటారు. దీనిలో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. ఇది తేగపాకం రావాలండి, లైట్గా కాకుండా కొంచెం జిగురు తేగపాకం వచ్చేయాలి. ఇప్పుడు ఒక తేగపాకం వచ్చింది, ఇంకా కొంచెం చిక్కపడాలని నేను ఇంకో నిమిషం పాటు ఉంచాను. మీకు చూపిస్తున్నాను కదా, ఇలా జిగురుగా తేగపాకం రావాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ సిరప్ అనేది వేడిగా ఉన్నప్పుడే మనం రెడీ చేసుకున్న బూందీ వేసుకొని కలుపుకోవాలండి. ఒకవేళ సిరప్ మీరు చిక్కబడకుండా ఉండాలంటే కొద్దిగా నిమ్మరసం అన్న వేసుకోవచ్చండి, త్వరగా చిక్కబడదు. ఈ బూందీ వేసి కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఒకవేళ మీరు పాకం పట్టినప్పుడు ముదర పాకం వచ్చేసి వెంటనే డ్రై అయిపోయి లడ్డు కట్టడానికి వీలుగా లేకపోతే ఒకసారి ఆ బూందీని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టి 2 స్పూన్లు నీళ్ళు వేయండి. అప్పుడు కొంచెం పలచబడి లడ్డు చేయడానికి వీలుగా వస్తుంది. ఒకవేళ లేత పాకం అయినా కూడా మీరు లడ్డు చేయడానికి అవ్వదండి. ఇప్పుడు వీలైతే 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి, ఆప్షనల్ అండి. నెయ్యి వేయడం వల్ల లడ్డు ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇలా నెయ్యి వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి.
మీకు పాకం అనేది లేతగా ఉన్నా కూడా మీకు లడ్డు రాదండి. స్టవ్ మీద పెట్టి కొంచెంసేపు వెయిట్ చేయండి. ఇప్పుడు వేయించిన జీడిపప్పు వేసుకోవాలి. ఇలా కలిపే కొలది మనకి ఆ పాకం మొత్తం బూందీ పీల్చుకొని మనకి టైట్ అవుతుందండి 2 నిమిషాల్లోనే. ఇలా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనం బూందీ లడ్డు అనేది రెడీ చేసుకోవాలి. చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ విధంగా ట్రై చేస్తే. మీకు అవసరం పర్ఫెక్ట్గా చేసే వాళ్ళకైతే ఆ టిప్స్ యూజ్ చేయనవసరం లేదండి. ఎవరైనా ఫస్ట్ టైం బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు మీకు అవసరమైన చోటల్లా నేను చెప్పే టిప్స్ పాటిస్తూ చేయండి. మీకు పర్ఫెక్ట్గా లడ్డు అనేది వస్తుంది. ఇలా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. మనం చేసే కొలది మనకి ఆ పంచదార పాకం అనేది అలాగా టైట్ అవుతూ ఉంటుందండి. మీరే అబ్జర్వ్ చేస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. లడ్డు అనేది చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి ఈ ప్రాసెస్లో కానీ చేస్తే. అది ఇంట్లో లడ్డు రెడీ చేసుకొని తింటే వేడివేడిగా చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. మీరు అవసరమైతే ఇందులో కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. లాస్ట్కి వచ్చేసరికి డ్రై అయిపోయింది, చూసారు కదండి పంచదార పాకం. అయినా మనకి పంచదార పాకం అనేది బూందీ పీల్చుకుంటుంది కాబట్టి లోపల జ్యూసీనెస్ ఉంటుందండి. లడ్డు అనేది చేసుకోవచ్చు. మరి ముదర పాకం అయితేనే డ్రై అయినా కూడా లడ్డు చేయలేం, కానీ మనకి కరెక్ట్ పాకం చేస్తే అది కొంచెం డ్రై అయినా కూడా లడ్డు అనేది బాగా వస్తుంది. మీకు అది చూపించడం కోసమే లాస్ట్లో డ్రై అయినా లడ్డు చేసి చూపించాను. చూసారు కదండి బూందీ లడ్డు చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.